499 కెమెరా ఆర్డర్ పెట్టినా చిన్నది. దీంతో పాటు బ్యాగు, దీనికి గ్లాస్ కార్డులు కూడా ఆర్డర్ పెట్టా. అవి ముందే వచ్చేసినాయి. చెప్పిన కెమెరా వచ్చింది తౌఫీక్ బాయ్ అని. రోజు 2 డేటు, ఇక్కడేమో పాలు 5వ తేదీగా ఉన్నాయా, అంటే 3 రోజులు అయిపోతాయి. తౌఫీక్ బాయ్ వాళ్ళు పొద్దున వేరు బండి కోసము, ఇంకా రాలా. వాళ్ళ మేడం ఎట్లున్నది పాపం, మొక్కబొద్దు కూడా ఉన్నది. దీని బాక్స్ చాలా చిన్నది, దీని బ్యాగ్ ఇంకా చిన్నది స్వామి. బా చాలా బాగుంది. దీనికి సపరేట్ మళ్ళా కింద ఇది ఉంటుంది కదా ట్రైపాడ్, అలాంటిది ఒకటి కొనాలా. దీనికి మళ్ళీ సపరేట్ మెమొరీ కార్డు కూడా కొనాలా. కెమెరా అయితే మొత్తం స్క్రీన్ కార్డు, లెన్స్ కార్డు అన్నీ వేసేసిన. చూసారా, చాలా చిన్నది. దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పిచ్చైనా పెట్టచ్చు షార్ట్ వీడియో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 13వ రోజు. 12 రోజులు చూశాను కదా, 13వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నన్ను అడుగుతాను మేడం పోతుంది బయటికి, నాకేంటి తెలుసు, ఆమె తెలియాలి. ఇంకా ఇంట్లో ఉన్నాం. దీంట్లోనే పెట్టేసిన క్యాలెండర్, మర్చిపోయి నిన్న తీసుకుంది. ఈ క్యాలెండరు ఏడ తగిలియాలన్నా కూడా తలకాయ నొప్పి, ఎందుకంటే మొత్తం అంతా పెయింట్ కొట్టేస్తున్నారు దీనికి. అందుకే ఈ డోర్ తగిలిద్దామన్నా, కరెక్ట్గా ఈ డోర్కి సరిపోతుంది బయట. కరెక్ట్గా ఇట్లా పెట్టినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ ఈ ఫోటో నాకు ఇక్కడ ఉన్నది. మా మేడం ఒకసారి టీవీ కొలతలు పెట్టుకోవడానికి వచ్చింది రూమ్లోకి, అప్పుడు ఇట్లా చూసింది ఫోటో. ఇది ఇటు తగిలిద్దామన్నా. దీనికి కట్ ఇచ్చినాడు స్టిక్కరు, అన్నీ తీయకుండా ఓన్లీ కింద పైన 2 తీసేసి తగిలిచ్చేస్తా. మళ్ళీ అన్నీ తగిలిచ్చాను ఒకవేళ సంవత్సరం అయిపోయి నాకు దీన్ని తీయాలంటే బాగుంటుంది కదా, గలీజ్గా ఉంటుంది. పైన కింద 2 తీసిన అంతే. ఇది ఇక్కడ తగిలిచ్చేసిన, మళ్ళీ పెరిగితే వస్తుందో రాదో తెలియదు. తగిలిచ్చేసిన పూర్తి. ఈ పక్క ఫోటో ఉన్నది, ఈ పక్క క్యాలెండర్ ఉన్నది. ఇంక ఏడ తగిలియాలన్నా కూడా కష్టమే. ఇక్కడ ఏడ గోడలకు తగిలియకూడదు, నీట్గా ఉన్నది. గోడలు అన్నీ నీట్గా ఉన్నాయి. అంటే ఆడ తగిలిచ్చినామంటే మళ్ళీ తలకాయ నొప్పి అయిపోతుంది. అందుకే నేను పెట్టేసిన నీట్గా. ఇక్కడ అమెజాన్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, పెట్టిన ఒక 2-3 రోజులకే ఆర్డర్లు వచ్చేస్తాయి. 499 857 499 857 499 అయ్యవా 857. కెమెరా ఆర్డర్ పెట్టినా చిన్నది, ఇది ఇండియాలో దొరకదు. ఇక్కడైతే ఉంది, డీజే ఓస్మో నానో. దీంతో పాటు బ్యాగు, దీనికి గ్లాస్ కార్డులు కూడా ఆర్డర్ పెట్టా. అవి ముందే వచ్చేసినాయి ఈ 2. కానీ ఈరోజు వచ్చింది ఈ కెమెరా. చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం దీన్ని. ఈ 3 వస్తువులే. ఇదే కెమెరా డీజే ఓస్మో నానో, చాలా బాగుంది. ఇది సపరేట్ వచ్చేస్తుంది, ఇది సపరేట్ వచ్చేస్తుంది. దీనికి బ్యాగ్ కూడా ఆర్డర్ పెట్టినా. ఈ బ్యాగే చూడండి చిన్నగా ఉందో, దీంట్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు కెమెరాని. ఈ గ్లాస్ కార్డ్లో దీనికి పైన గ్లాస్ కార్డులు, ఇవి డిస్ప్లేకి, లెన్స్కి. ఇది వచ్చేసరికి 128 GB అనుకుంటా. అదేలే 128 GB నేను తీసుకుంది. దీంట్లో 64 కూడా ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం మళ్ళీ కాసేపు ఉన్నాక, తౌఫీక్ బాయ్ వచ్చినాక. చాలా బాగుంది. ఇప్పుడే ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ తౌఫీక్ బాయ్ లేడు. తౌఫీక్ బాయ్ బయటికి పోయినాడు. ఆయన కూడా పాపం ఇంట్రెస్ట్గా ఉన్నాడు దాన్ని చూడాలని, అందుకే ఇప్పుడు ఓపెన్ చేయాల.
ఆయన వచ్చినాక ఇంకా సాయంత్రం ఎట్టా ఖాళీగానే ఉంటాము, అప్పుడు ఓపెన్ చేద్దామని అట్టే పెట్టేసిన. ఇప్పుడైతే డ్యూటీ పడింది, రొట్టెలు కావాలంట, రొట్టెలు పాలు. చెప్పిన కెమెరా వచ్చింది తౌఫీక్ భాయ్ అని. ఇంకా ఆయన కొత్త బండి తీసుకోవాలన్నా, అదే వాళ్ళ మేడం వాళ్ళు కొత్త బండి తీసుకున్నారు కదా, దాన్ని తీసుకురావడానికి ఏమో పోయినాడు. వాళ్ళ మేడం ఆయన ఇద్దరు పోయినారు కలిసి. ఏంది ఇది? రవ్వతో చేసింది కానీ 7 రియాలు కానీ స్వీట్. ఇది పూరి, జిబిన్ పూరి. రొట్టెలు ఎట్టో ఫతాఫెతికే పంపించారు ఈ రొట్టెల కోసం. ఈ చిన్న జిమ్యాలు కూడా అమ్ముతారు, చెక్కలో బొగ్గు. ఇది బొగ్గు, ఇవన్నీ కొయ్యలు. పాలు కూడా కావాలంట, పాల డబ్బా. రోజు 2 డేటు. ఈడేమో పాలు 5వ తేదీగా ఉన్నాయా, అంటే 3 రోజులు అయిపోతాయి. అన్ని డేట్ అన్నీ అయ్యా 3 రోజులు అయిపోతాయి, కష్టం. 3 రోజులకి అయిపోతాయి. ఇక 5 తీసుకొని అనుకో, మళ్ళీ ఎన్నికి పంపించారు. అందుకే ఇంకో జమియాలో చూస్తాం. ఆయన అంత తక్కువ రోజులతోనే పెట్టరా. ఏడైతే దొరికింది, 8వ తేదీ వరకు ఉన్నది. రేపు నీళ్ళు ఆర్డర్ చేయాలా? ఈ గ్యాస్ రోజు చెక్ చేయమన్నారు వీళ్ళు. ఇంకా అయిపోలా, 35 అట్టే ఉన్నది. తోఫిక్ భాయ్ వాళ్ళు పొద్దున పోయారు బండి కోసము, ఇంకా రాలా. వాళ్ళ మేడం ఎట్లున్నది పాపం, మొక్కబొద్దు కూడా ఉన్నది. ఇంకా ఆయన ఇప్పుడల్లా వచ్చేయట్లేడు. దీన్ని ఓపెన్ చేద్దాము. నాకు ఆత్రంగా ఉన్నది. దీని బాక్స్ చాలా చిన్నది, దీని బ్యాగ్ ఇంకా చిన్నది స్వామి. ఏమి ఏదో ప్యాకెట్లు ఇచ్చినాడు. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకో కడుతున్నాం, కెమెరా కడుతున్నామో. ఇది కెమెరా సపరేట్ కవర్లో ఉంది. ఇది కెమెరా చూసారా, 2 సపరేట్ అయిపోతాయి. ఇంకా దీనికి సంబంధించినట్టేమో ఇంట్లో ఉన్నాయి. అంతే, ఏం లేవు. ఇంకా ఇది వచ్చి కార్లో తగిలిస్తాం కదా, అదేమో కానీ ఇది అదే. ఇది బాగుంది. ఇది ఒకటి ఇచ్చినారు. ఇంకా దీనికి మౌంట్ ఏమో కేసు ఇచ్చినారు. దీనికి చిన్న కేసు, దీనికి ఇంకొక చార్జరు. ఇంక ఇది టోపీకి పెట్టుకునేది. ఇది టోపీకి పెట్టేది, ఇట్లా పెట్టి క్లిప్పు టోపీకి పెట్టచ్చు. ఇవి ఇచ్చినాడు ఎక్స్ట్రాగా. ఇంకొకటి కూడా ఉంది, సారీ. ఇది వచ్చి మెల్ల వేసుకునేది. ఇది బాగుంది, అసలు స్ట్రాంగ్ ఉంది అసలు. ఇది దీన్ని ఇట్లా తగిలిచ్చేసి మెల్ల అంతే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కెమెరా, చిన్న కెమెరా. చాలా బాగుంది. ఇది డీజే. ఇది డిస్ప్లే. ఇది తగులుకుంటుంది. దీని కింద ఇది స్టిక్కర్ వేసినారు. ఇదన్నమాట, ఇట్లా వేసినారా, ఎంత బాగుందో. ఇవి వచ్చినాయి ఇవన్నీ కలిసి నాకు 36,000 పడినాయి. ఈడ డబ్బులు అయితే 1,100 రియాలు, ఇండియా డబ్బులు అయితే 36,000. ఇండియాలో అయితే లేదు ఇది కెమెరా, ఇక్కడైతే దొరికింది. ఈ మ్యాగ్నెట్ కూడా భలే స్ట్రాంగ్ ఉంది, కూడా భయంకరంగా స్ట్రాంగ్ ఉంది ఇది. దీనికి సపరేట్ మళ్ళా కింద ఇది ఉంటుంది కదా ట్రైపాడ్, అలాంటిది ఒకటి కొనాలా. దీనికి మళ్ళీ సపరేట్ మెమొరీ కార్డు కూడా కొనాలా. దీనికి ఆల్రెడీ ఇంటర్నల్ ఉంటుంది, 128 GB ఉంది. దీంట్లో కిందకి వేసుకొని మెమొరీ కార్డు ఉంటుంది. దీంట్లో కింద మెమొరీ కార్డు పెట్టి
ఇక్కడ మనము తీసిన ఫుటేజ్ అంతా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ మనము ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి. చాలా బాగున్నది అసలు, చిన్నది. ఇప్పుడే వచ్చినాడు. मैं इतना टाइम देखे देखे अभी ओपन कर दिया उसको కెమెరా. ఓకే, ఇప్పుడు వచ్చినాడు. ఓపెన్ చేసినా వచ్చేసినాడు. ఇంకొక 10 నిమిషాలు ఉంటే పాపం ఆయన ముందరే ఓపెన్ చేద్దాం. तो भाई क्या ले गाड़ी हो गया? हाँ जैसे आपका बाल है ना, हाँ, ऐसा बाल जैसा थोड़ा सा पतला, इतना सा एक दाग है. वो बोले मेरे को नहीं चाहिए. नहीं चाहिए. చిన్న గీత పడిందంట, వద్దంట మేడంకి బండి. ఎవరైనా సరే కొత్తగా వచ్చేది కానీ ఎవరైనా కొత్త బండి ఇచ్చినారనుకో చాలా తలకాయ నొప్పి. అవి ఓపెన్ कर दिया देखो, मैं थोड़ा 5 मिनट का पहले ओपन किया. इसको दिखाया भी. కెమెరా అయితే మొత్తం స్క్రీన్ కార్డు, లెన్స్ కార్డు అన్నీ వేసేసిన. చూసారా, చాలా చిన్నది. ఫస్ట్ రికార్డ్ చేస్తా. సో రికార్డ్ అవుతుంది. ఇట్లా ముందు పక్కకు తీసుకుంటే, ముందు పక్క తీయాలంటే ఇది కెమెరా తిప్పాలి దీన్ని ఇట్లా వెనక్కి. ఇప్పుడు వచ్చి ఫ్రంట్కి పెట్టినా చూడండి ఎంత బాగున్నది, క్లారిటీ బాగా కనిపిస్తుంది క్లారిటీగా. ఇక్కడ కూడా తగిలిచ్చేయచ్చు దీన్ని, ఇట్లా తగులుకుంటుంది. ఇది తగులుకుంటుంది. ఇది తగులుకుంటుంది, ఇది కూడా తగులుకుంటుంది. ఎక్కడన్నా ఇనుము ఉంటే తగులుకుంటుంది. దేవుడు ఉంది కదా, ఇక్కడ తగిలిద్దాము. అదా తగులుకుంది చూడ. ఇక్కడి నుంచి పెట్టచ్చు, ఇక్కడి నుంచి తీయచ్చు ఇట్ట వీడియో. చూసినారా, మనకి ఎట్ట కావాలంటే అట్ట. దీన్ని మళ్ళీ ఇట్ట తిప్పిచ్చైనా పెట్టచ్చు షార్ట్ వీడియో. తొలిసారి పడింది కింద, ఎట్టో కింద మ్యాట్ ఉండిందిలే, ఇట్ట కూడా పెట్టచ్చు. ఇది బరువుకి తట్టుకోలేకుంది, ఇది మౌంట్ పెద్ద బరువు ఉంది, ఇది కిందది అందుకే తట్టుకోలేకుంది. ఇది చూద్దాం దీని క్లారిటీ, విషయం ఎంత బాగుందో. చేతిలో పట్టుకోవడానికి ఇబ్బంది అయి పడిపోతుంది ఇది. దీన్ని ఇట్ట కాదు, సరే దీనికి ఒక స్టాండ్ కొంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. పట్టుకునే దానికి బాగుంటే అప్పుడు పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకొని తీయాలంటే కష్టం. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడదాం. బాగా టైట్గా తగులుకుంటుంది అయితే. ఇంక ఇది వేసాం అనుకో మెల్లో, ఇట్లా పెట్టుకొని తీయచ్చు వీడియో అంతే. ఇట్ట పోవచ్చు ఇట్ట తీసుకొని. దీనికి మౌంట్ కూడా వేసేసిన. షార్ట్ వీడియో కావాలంటే ఇట్లా పెట్టేయచ్చు, కాదు కొద్దిగా షేక్ అవుతుంది అనుకుంటా. అప్పుడే కొద్దిగా ఏంది వేడి ఎక్కుతా ఉన్నా, ఉండడం అంతేనా తెలియదు, కొద్దిగా హీట్గా అనిపిస్తుంది. ఛార్జింగ్ పెడదాం. ఇక్కడ దీనికి మెమరీ కార్డు కూడా పెట్టుకునేదానికి కూడా ఉంటుంది. ఇది ఇక్కడే ఇచ్చినాడు, ఛార్జింగ్ది మెమరీ కార్డు రెండుది ఇచ్చినాడు ఇడే సపరేట్. టైప్ సి ఇచ్చినాడు, టైప్ సి. అటేసి ఛార్జింగ్ పోయి కూడి తెచ్చుకున్నాం. మన కంచం అయితే వచ్చేసింది. తోపికి మేము అలా వినాడు, రొట్టె కోసం మనం వినాడేమో. ఈరోజు కూడా దాల్ ఏమో వచ్చినట్టుంది. దాలు కాదే, ఇది వేరేది, కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. దీంట్లో సేమియాలు ఉన్నాయి. అయితే నిన్న ఇలా సమోసాలు, ఈరోజు సమోసాలు ఇచ్చింది. ఈరోజు జ్యూస్ మళ్ళీ మారింది, రెడ్ కలర్. ఇది చికెను బఠానీ ఎల్లో. ఇది రైస్ సేమియా రైస్. ఇది దీంట్లో వేసేది. తోఫిక్ భాయ్ కంచం అయితే తెచ్చినాడు. తోఫిక్ భాయ్ అన్నం చూడండి ఎంత ఇచ్చారు. అన్నము, సలాడు, ఇది జ్యూసు, ఇది పప్పు, అదే అంటారు పూలు, ఇది దही ఇచ్చారు దీంట్లోకి, సమోసాలు, ఇది ఒక రొట్టె ఇచ్చినారు. ఇది తోఫిక్ భాయ్ది. అన్నీ పెట్టేసిన.
ఆయన పోయినాడు, మళ్ళా వచ్చానని అన్నీ రెడీ చేసి పెట్టేద్దాం. మొత్తం అన్నీ రెడీ చేసినాము. తోహిమే కూడా వచ్చినాడు. ఈ కరపచ్చకాయ ఉంటే నేను కట్ చేసిన, పని మనిషి ఇచ్చింది. నిన్న ద్రాక్ష ఉన్నింది కదా, ద్రాక్ష కూడా నిన్న మసాలా అంతా వేసిన, దాంట్లోనే ఇది కూడా వేసేసిన. ఇది మసాలా కరపచ్చకాయలాగా. ఇంకా అల్లా చదివితే अल्लाह चौथुनारू तौफीक भाई अभी इसको अजान बोलता है, अजान बोलता है। मेरे इधर बोलता है अल्लाह पढ़ता है, ऐसा भी बोल सकते हैं ना? मेरा इधर बोलता है, यानी आप मैं छोटा स्टम्प सुना अल्लाह, हाँ बोलते हैं अल्लाह अकबर देता है, अल्लाह अजान दे, अजान भी देता है, बोलता है अल्लाह पढ़ता है, ऐसा बोलता है। नहीं ऐसा है भाई, जानने का यानी आप लोग यानी होता है ना, जितना स्टडी करो उतना जानोगे, ऐसा ना। अगर आपको जानने का यानी अंदर से वो होता है, इच्छा होता है, तो आप जान सकते हो। कोई जानने की इच्छा नहीं किया, इसको क्या कहते हैं मेरे को मालूम नहीं ना, मैं छोटा स्टम्प सुनता हूँ अल्लाह చదువుతున్నారు, అల్లా పడతా ఐసా. సో మొత్తానికి 13 రోజులు ఒక్క పొద్దులు అయితే చెల్లించేసుకున్నా. చాలామంది నేను అల్లా చదువుతున్నారు అంటే అది తప్పుగా అనుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి వినేదంతా కూడా ఏంటంటే అల్లా చదువుతున్నారనే విన్నా. అజాన్ కూడా అంటారు, కానీ నేను ఎక్కువగా వినింది అల్లా చదువుతున్నారు అనేది విన్నా. ఏమో లేబ్బా, మొత్తానికి అజాన్ అయితే ఇచ్చినారు, ఒక్క పొద్దు అయితే చెల్లించేసుకున్నా. ट्राई करता हूँ एक समोसा से। ఫైనల్గా కాఫీ చేసిన, క్యాపుచినో क्या बोलते हैं इसको, कैपुचिनो सिमिलर, यानी कैपुचिनो ऐसा ही होता है, कैपुचिनो ऐसा ही होता है। నిన్న కూడా చేసిన ఇదే మరిగా, బాగా కాఫీని చక్కెరని బాగా బ్లైండ్ చేసి కొట్టినా. ఇది తౌఫీక్ భాయ్కి, తుమారే తౌఫీక్ భాయ్ నాకాడంటే బిన్నా లావు ఎక్కిపోతాడు. बहुत अच्छा मैं पहली बार खा रहा हूँ ऐसा, मगर मेरे को बहुत अच्छा लगा बोला। దీనిలో ఏం వేసినానంటే మిరప్పొడి, సాల్ట్, జీరా అన్నీ వేసిన, అందుకే ఇది బాగుంటుంది టేస్ట్, అందుకే తినమని చెప్పిన. ఈరోజు మొత్తం మేడం అసలు బయటికి రాలా, వార్తలు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే వార్ జరుగుతుంది కదా, ఆ వార్తలు చూస్తూనే ఉంటారు, అందుకే బయటికి కూడా రాలా. సో చూసారు కదా ఈరోజు జర్నీ, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.